హాయ్ హలో నమస్తే నేను మీ రసూలేం ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మరి కొత్త విషయం, కేవలం నేమ్ నెంబర్ అంటున్నారు కదా, దాని యొక్క రియాలిటీ కూడా అంటే చాలా వరకు చాలా మందికి ఏమనుకుంటారంటే ప్రతిదీ నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్, వారి యొక్క పేర్లు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయించుకొని తీరాల్సిందేనా అన్న డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సో కాబట్టి దాని కొరకు ఈరోజు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అంటే ప్రతి ఒక్కరి నేమ్ కి కరెక్షన్ అనేది అవసరం ఉండదు. అలాంటివి కొన్ని నేమ్స్ అనేటివి నేను చెప్తాను, కానీ ఎక్కడ ఇంపార్టెంట్ అనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను నా న్యూమరాలజీ స్టైల్లో ఇట్స్ ఏ రెడీమేడ్ నేమ్ అంటాం. చాలా మందికి నేను రెడీమేడ్ నేమ్ అనేటప్పుడు అర్థం కావట్లేదు. అసలు రెడీమేడ్ నేమ్ అంటే ఏంది సార్ అంటే ఇట్స్ ఏ గాడ్ గిఫ్ట్ నేమ్ అని నేను చెప్తాను. అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్సన్ కి ఒక నేమ్ సేమ్ నేమ్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. సో కాబట్టి వాళ్ళందరూ జాతకం ఒకేలాగా ఉంటుందా? ఒకే డేట్ లో, ఒకే మంత్ లో, ఒకే సంవత్సరంలో పుట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ జాతకాలు సేమ్ గా ఉంటాయా? ఒకే కడుపులో ఒకే సమయంలో జస్ట్ ఒక 2-3 minutes గ్యాప్, 5 minutes గ్యాప్ లో పుడుతుంటారు, వాళ్ళ జాతకాలు కూడా సేమ్ గా ఉంటాయా? లేవు కదా. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య నాకు అడుగుతున్న డౌట్స్ కూడా నా క్లయింట్స్ అదే. కాబట్టి సురేష్, ఈ సురేష్ అన్న పేరు గల వాళ్ళు ప్రపంచంలో అందరూ సేమ్ పేరు కలిగి ఉండొచ్చు. చాలా మంది, ఎంతో మంది ఉండవచ్చు, వేలలో ఉండొచ్చు, లక్షలలో ఉండొచ్చు. కాబట్టి వీళ్ళందరి యొక్క జాతకం ఒకేలాగా ఉంటుంది అనుకోవడం మాత్రం పొరపాటే అవుతుంది. కాబట్టి ఇది గాడ్ గిఫ్ట్ రెడీమేడ్ నేమ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పేరు వాళ్ళది రెడీమేడ్ అయినా డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత వాళ్ళు చేసే ప్రొఫెషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియకుండా కేవలం నేమ్ నెంబర్ ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం పొరపాటు అవుతుంది. సో మీ యొక్క క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే సురేష్ యొక్క చూడండి 9, 10, 16, 19, 24 ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6వ నెంబర్ మీద వస్తుంది. వీనస్ టోటల్ కాంపౌండ్ నెంబర్ 24. అంటే ఇతని యొక్క నేమ్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సురేష్ అన్న పర్సన్ రెడీమేడ్ నేమ్ అవుతుంది కాబట్టి చాలా స్పష్టంగా ఇతనికి ఎటువంటి నేమ్ కరెక్షన్ అవసరం లేదు. కానీ ఇతని యొక్క కాలింగ్ నేమ్ కేవలం సురేష్ అయితే, కానీ ఈ సురేష్ కేవలం కాలింగ్ నేమ్ ఉండడం ద్వారా ఇతనికి అంత బెనిఫిట్స్ అనేటివి రావు. చాలా మంది ఏం చేస్తారంటే సురేష్ కాలింగ్ నేమ్ బాగుంది, కానీ ఇక్కడ వాళ్ళ యొక్క సర్నేమ్ ఏదో ఒకటి చేరుస్తారు, RPQ సంథింగ్ ఏదో ఒకటి సర్నేమ్ చేర్చడం ద్వారా ఏమైపోతుందంటే ఈ అడిషనల్ గా 2వ నెంబర్ రావడం ద్వారా ఇతని యొక్క టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి 26 మీద రావడం ద్వారా ఇతని యొక్క జాతకం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ కాలింగ్ నేమ్ కరెక్షన్ చేయించుకుంటే చాలు కదా, ఇది పొరపాటు. నేమ్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో సర్నేమ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియక చాలా మంది కేవలం కాలింగ్ నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు. ఫర్దర్ పోయినప్పుడు రిజిస్ట్రేషన్ లో కానీ ఎక్కడైనా కానీ సంతకం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క సర్నేమ్ రాసి తర్వాత సర్నేమ్ కానీ స్పెల్లింగ్ కానీ రాసేసి వాళ్ళ పేరు రాస్తున్నారు. అప్పుడు చేంజ్ కావడం ద్వారా వీళ్ళకి రిజల్ట్ అనేది రావడం లేదు. చాలా మంది ఎందుకు రిజల్ట్ రావట్లేదు, న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేయించుకున్నాం కదా, రిజల్ట్ మాకు ఎందుకు రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. చాలా మంది ఏం చేస్తున్నారు, ఇదే పొరపాట్లు చాలా మంది ఎక్కువగా చేయడం ద్వారా. తర్వాత సురేష్ అన్న వాళ్ళందరూ ఒకే జాతకంగా కలిగి ఉంటారు అంటే ఉండడం అది కుదరదు. కాబట్టి రెడీమేడ్ నేమ్ గురించి చెప్తున్నాం. తర్వాత కుమార్ అన్న జాతకులు కూడా అంటే ఇక్కడ ఇట్లాంటి పేర్లకి కరెక్షన్ అవసరం లేదు. అది ఎందుకు కరెక్షన్ అవసరం అనేది నేను ఫర్దర్ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అని జరుగుతుంది. 10, 12, 13, 14, 15. సో ఇది కూడా ఒక రెడీమేడ్ నేమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి నేమ్కి కూడా కరెక్షన్ అనేది అవసరం ఉండదు. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. కృష్ణ 2, 2, 1, 3, 5, 5, 1
సో 5, 10, 15, 18, 19 చూడండి. కృష్ణ అన్న నేమ్ నెంబర్ కూడా 19 మీదికి రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పేరుకి కూడా కరెక్షన్ అనేది అవసరం ఉండదు. తర్వాత అర్బాస్ అన్న పేరు కూడా మీరు చూడండి 7, 8, 9, 10, 11, 12, 13, 14 నెంబర్ 5వ నెంబర్ మీదకి వస్తుంది. సో ఇలాంటివన్నీ ఇవన్నీ రెడీమేడ్ నేమ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి లక్ష్మి, LAXMI రాస్తారు, LAKSHMI లక్ష్మి అని కూడా రాస్తారు. సో ఇక్కడ ఈ 2 పేర్లు మనం చూసుకున్నా కూడా ఇవి రెడీమేడ్ కిందకే వస్తాయనేది కూడా మనం, ఇది 14 నేమ్ నెంబర్, తర్వాత 3, 1, 2, 3, 5, 4, 1. సో 4, 6, 9, 10, 19 ఇలాంటి నేమ్ నెంబర్లు అన్ని రెడీమేడ్ నేమ్ కిందకే వస్తాయి. సో లక్ష్మి అన్న పేరు మీరు జనరల్ గా ఎక్కువగా వింటూ ఉంటారు. లక్ష్మి అన్న పేరు బాగోదు, ఇలాంటి వాళ్ళందరూ కష్టాలు నష్టాలు సంథింగ్ వగేరా వగేరా అని చెప్తుంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక పేరు కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. అంబానీలు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, కింద కూలి పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అదే పేరు కదా అంటే వారి యొక్క ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళ పుట్టుకలు వచ్చే జాతక ప్రభావం వల్ల వారి యొక్క స్టేటస్ ఎలా ఉండాలనేది నిర్ణయం, అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను వెళ్ళే దారి ఇలాగనే వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు వారి యొక్క ప్రొఫెషన్ లో వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం కంపారిజన్ అనేది ఒకేలాగా చూడడానికి లేదు. సురేష్ అన్న వ్యక్తి ఇంకా ఇబ్బందులు పడిపోతారు, ఆ పేరు గల వాళ్ళందరూ కష్టాలు అనుభవిస్తుంటారు అనుకోవడం అది పెద్ద మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి ఇలాంటి ఈ మాటలతోటి కాస్త జాగ్రత్త. ఎవరి జాతకం వాళ్ళదే. మీరు అంబానీ పేరు పెట్టుకుంటే మీరు అంబానీ అయిపోలేరు. అంబానీలాగా పని చేస్తే అంబానీలో సగమన్నా కాగలుగుతారు. అంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్. అందుకే న్యూమరాలజీ అనేది డైరెక్షన్, ఇట్స్ ఏ డైరెక్షన్. మీకు ఏ రూట్ లో వెళ్ళాలి అనేది ఇచ్చేదే డైరెక్షన్. ఇప్పుడు చూడండి, మనకి గూగుల్ మ్యాప్ అనేది రావడం అనేది జరిగింది. సో గూగుల్ మ్యాప్ రావడం ద్వారా మనం ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకున్న గమ్యం చాలా ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నాం. ఈ న్యూమరాలజీ కూడా అలాంటిదే. మీరు వెళ్ళాల్సిన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఒక గూగుల్ మ్యాప్ లాగా న్యూమరాలజీ వాడుకోవాలి. అంతేగాని న్యూమరాలజీ మిమ్మల్ని ఏదో చేసేస్తుంది అనుకుంటే మాత్రం మీరు పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. అంటే మీరు చేసే వృత్తి ఎఫర్ట్ పెడుతున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు. ఇది న్యూమరాలజీ మీకు హెల్ప్ అవుతుంది. ఆ చేసే ప్రొఫెషన్ మీకు రైట్ గా సూటబుల్ అవుతుందా లేదా, న్యూమరాలజీ మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితో చేసుకోవాలి అనేది మిమ్మల్ని న్యూమరాలజీ నిర్ణయిస్తుంది. దానితో హెల్ప్ చేస్తుంది. ఆ సపోర్ట్ తీసుకోవడం ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని నేను నేమ్ కరెక్షన్ చేసుకున్నాను, నేను పోయి ఆఫీస్లో కాల్ మీద కాల్ చేసుకున్నాను, నాకు ప్రమోషన్ కావాలి, తర్వాత వచ్చేసి నాకు శాలరీ పెరగాలి అంటే కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద టాప్ హీరోస్ మొత్తం నేమ్ కరెక్షన్ ఊకే చేయించుకొని ఊకే కూర్చోలేదు, మనకన్నా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, అజయ్ దేవ్గన్ అందరికి తెలిసిన విషయమే. ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఇది. అజయ్ దేవ్గన్ అనేది ఇతని యొక్క ఒరిజినల్ నేమ్. చూడండి, సో ఇతని యొక్క టోటల్ నేమ్ నెంబర్ 28 మీదకి వస్తుంది. ఇతను ప్రీవియస్ లో కూడా సినిమా చేశాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ అంతగా గుర్తింపు రావడం అనేది జరగలేదు. హీఈస్ ఆల్సో బిలీవర్ ఆఫ్ న్యూమరాలజీ. బాలీవుడ్ లో ఇతని యొక్క మూవీ నేమ్స్ కావచ్చు, ఇతని యొక్క నేమ్ నెంబర్ కావచ్చు, ఇతని యొక్క ప్రొడక్షన్ హౌస్ నేమ్ కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారమే ఉంటుంది. సో ఇక్కడ నమ్మే వాళ్ళకి ప్రాపర్ గా, అంటే మీరు చూడండి, వర్క్ హార్డ్, ఎంత వర్క్ హార్డ్. చాలా మంది అంటారు లక్ కాదు, కష్టపడితే ఏదైనా మన ముందుకు వస్తుంది, కష్టపడాలి. లేకపోతే చాలా మంది ఏమంటుంటారు, మన జాతకం ఇంటే దేవుడు రాసేసాడు, ఇంకా అయిపోయా మనం.
జాతకం రాసినాడు కరెక్టే గాని ఆ జాతకాన్ని రైట్ వేలో తీసుకోవడానికి అవకాశాలు కూడా దేవుడే మనకి ఇచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నీకు హెల్త్ బాగాలేదు కదా, ఇంకా నా జాతకం ఇంతే రాశాడు, నాకు బాగాలేదు అనుకోని ఇంట్లో కూర్చోం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, హాస్పిటల్కి వెళ్తాం కదా. సో ఇంకొకటి, నేను ఈ రోజు ఏ ఫుడ్ తినాలని డిసైడ్ చేసేది దేవుడు కాదు కదా, మీరే కదా డిసైడ్ చేసుకోవాల్సింది. ఈ రోజు నేను ఎటువంటి ఫుడ్ తినాలని మీరు ప్లానింగ్ చేసుకుంటారు కదా. ఈ రోజు ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ ఫుడ్ తినాలి, ఫ్యామిలీతో ఎక్కడ స్పెండ్ చేయాలి. సో ఈ న్యూమరాలజీ కూడా అలాంటిదే అనుకోండి. అంతేగాని అనవసరంగా ఇది కాదు, వేస్ట్, ఇదంతా అని మాత్రము భ్రమలో బతకకండి. ఇది మీకు ఒక మంచి డైరెక్షన్ చూపిస్తుంది. రైట్ వ్యక్తుల దగ్గరకు పోతే మీకు మంచి డైరెక్షన్ అనేది దొరుకుతుంది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టు. ఇక్కడ చూడండి, నేమ్ కరెక్షన్ లో చూడండి, లెటర్స్ యాడ్ చేయడం, డ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, చాలా ఎక్స్పర్ట్ న్యూమరాలజిస్టులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇతని యొక్క నేమ్ నెంబర్ లో అజయ్ ని అలాగే పెట్టి దేవ్గన్ లో ఇతని యొక్క సర్నేమ్ చూడండి. ఇది ఇతని యొక్క సర్నేమ్ లో ఒక లెటర్ ని డ్రాప్ చేయడం అనేది జరిగింది, అంటే తీసేయడం. డ్రాప్ అంటే కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో తీసేయడం ద్వారా ఏమైంది, ఇక్కడ ఇతని యొక్క సెకండ్ నేమ్ సర్నేమ్ అనేది 23, తర్వాత అజయ్ అనే నేమ్ నెంబర్ అనేది 24వ నెంబర్ మీదుగా, అంటే మొత్తం టోటల్ నెంబర్ ని 9 మీదికి తీసుకురావడం అనేది జరిగింది. కుజుడు పేరు మీదకి. చూడండి ఇక్కడ రెడీమేడ్ నేమ్, ఇందాక మనం చెప్పుకున్నాం చాలా పేర్లు. షారుఖ్ ఖాన్ యొక్క నేమ్ నెంబర్ కూడా రెడీమేడ్ నేమ్ వస్తుంది. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి సూటబుల్ గా, అతని యొక్క ప్రొఫెషన్ కి సూటబుల్. ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోరు, నాట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, దీనిలో స్టడీ చేయాల్సిన నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం మనం ఒక లక్కీ నేమ్ మీద పెట్టేస్తే సరిపోదు. అతని యొక్క ప్రొఫెషన్ కి, అతని యొక్క ఫ్యామిలీకి, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి సూటబుల్ గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో పెడితే మాత్రమే అతను చేసే వర్క్ లో హెల్ప్ అవుతుంది, అక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి, 28 లో మనం చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అక్షయ్ కుమార్ నేమ్ నెంబర్ కూడా 28, కానీ అది అతని సూటబుల్. రజనీకాంత్ నేమ్ నెంబర్ కూడా 28, తర్వాత కత్రినా కైఫ్ నేమ్ నెంబర్ కూడా 28. అల్లు అర్జున్ యొక్క నేమ్ నెంబర్ కూడా 28 మీదకి వస్తుంది. ఒకటి 3 3 6 1 2. చూడండి, ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా ఫస్ట్ నేమ్ 13 మీదకి, అతని యొక్క టోటల్ నేమ్ అల్లు అర్జున్ యొక్క నేమ్ నెంబర్ కూడా నెంబర్ 1 మీదకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక గమ్మతైన విషయం చెప్తాను. 1కి 8 పడదు, సూర్యుడికి శనికి పడదు అని చాలా మంది డౌట్. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8, ఇతని యొక్క నేమ్ నెంబర్ 1. హీస్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ టాలీవుడ్. సో పుష్ప హిట్ తర్వాత అవార్డు తీసుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏందో, నేను ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి, అంతేగాని బ్లైండ్ గా మనం ఏది పడితే అది చెప్పకూడదు. తర్వాత రియాలిటీగా ఉండాలి. అంటే కొన్ని నేమ్ నెంబర్స్ కొందరికి షూట్ అవుతాయి, కొందరికి షూట్ కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే నేమ్ నెంబర్ ఉన్న వ్యక్తి లలిత్ మోడీ, LALITH, లలిత్ మోడీ. చాలా మందికి ఐపీఎల్ క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి తన పేరు బాగా గుర్తుకుంటుంది. ఎందుకు అంటే ఐపీఎల్ ని ఇంట్రడ్యూస్ చేసిందే ఇతను. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మీద బెట్టింగ్ లో ఆడుతున్నారు, క్రికెట్ అంటే చచ్చిపోతున్నారు. అంటే కేవలం ఒకప్పుడు వన్డేలు, తర్వాత వరల్డ్ కప్పులు, టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఐపీఎల్ ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఇతను. నాలుగు 9 16. లలిత్ మోడీ, ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా 10 13 14 15 16 17 17, తర్వాత 4 8 8 16 6 12 13. ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా లలిత్
అనేది ఎక్కడ మిస్ అయింది. తన యొక్క నేమ్ నెంబర్ కూడా మీరు చూసినట్లయితే 28 వస్తుంది. కానీ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి ఇతని ప్రొఫెషన్ అంటే ఇతను ఇల్లీగల్ గా వెళ్ళడం ద్వారా ఇదే నెంబర్ ఇతనికి యాంటీ కావడం, తర్వాత బిసిసి బోర్డు నుంచి తప్పుకోవడం, తర్వాత ఇండియాని వదిలి వెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం ఎదురవుతుందంటే అల్లు అర్జున్ సిగ్నేచర్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇతని యొక్క సిగ్నేచర్ అల్లు అర్జున్ నెంబర్ 1, 1 and 2. సో ఇక్కడ చూడండి ఇతని యొక్క సిగ్నేచరు ఈ విధంగా ఉంటుంది. సో ఇతని యొక్క సిగ్నేచర్ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ ఏ మౌంటైన్స్ లాగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఒక షట్టర్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక స్టార్ రూపంలో పెట్టడం అనేది జరిగింది. సో టాలీవుడ్ లో కాకుండా ఇతను కేరళలో చాలా మంది ఇతనికి ఫ్యాన్స్ గా ఉండడము, తర్వాత మంచి టాప్ పొజిషన్స్ కి తన సొంతంగా అంటే ఎదగడానికి ఇది చాలా హెల్ప్ చేసింది. అంటే అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడ ఎక్కడ తీసుకొని రావడం అనేది జరగకుండా వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్రొడక్షన్ ఎవరైనా, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇంట్రొడక్షన్ ఒక స్టేజ్ కి తీసుకెళ్లాలంటే చాలా అవసరం పడుతుంది. కానీ మిగతా తర్వాత వాళ్ళ యొక్క అనుకుంటున్న సక్సెస్ కావాలంటే సెల్ఫ్ గా కష్టపడాల్సిందే కదా. ఎంతమంది యాక్టర్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయలేదు, కానీ వాళ్ళ దగ్గర ఆ టాలెంట్, ఆ వర్క్ లేకపోతే వాళ్ళు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పుషప్ అంటే స్టార్టింగ్ లో ఎంట్రీ టికెట్ ఇచ్చినా కూడా నిలబెట్టుకుని వాళ్ళు చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుందాం. కానీ ఆ అవకాశాన్ని దక్కించుకొని దాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి మనం అల్లు అర్జున్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒక నేమ్ నెంబర్, ఒక సిగ్నేచర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఒక రెడీమేడ్ నేమ్, ఒక కరెక్షన్ నేమ్ ఏ విధంగా ఉంటుంది, ఒక రెడీమేడ్ నేమ్ కరెక్షన్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్క నేమ్ కి కరెక్షన్ అనేది నీడా అనుకుంటే ఇక్కడ అవసరం లేదు. కానీ వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, జెమ్ స్టోన్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా చూసుకుంటూ వెళ్తే అవి కూడా ఇంపార్టెంట్ అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.